అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు జై హింద్ కార్యక్రమంలో భాగంగా తిరుగుతూ బహిరంగ సభలలో భారత సైన్యం చేసినటువంటి కృషిని, ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం సక్సెస్ చేసుకొని వచ్చి ఈ దేశం మొత్తం ప్రజలు గర్విస్తూ ఉంటే మా సైన్యం చేసినటువంటి పని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గొప్ప పనిగా భావించి ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు మీటింగ్లలో అవమానపరుస్తూ, ఆర్మీని అవమానపరుస్తూ, ఈ దేశ ప్రధానిని అవమానపరుస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. విదేశాలు కూడా అర్థం కానటువంటి పరిస్థితి, అసలు మోడీ ఏం చేస్తూ ఉన్నాడు, ఏం జరుగుతూ ఉన్నది అని చెప్పేసి విదేశాలు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి క్రమంలో చీప్గా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా ఈ భారతదేశ ఆర్మీకి, నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ఆయన క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.